గుణకార పద సమస్యలు రెండవ భాగం. పిల్లలు, ఇప్పటివరకు మీరు గుణకారానికి సంబంధించిన సులభమైన సమస్యల్ని చేయగలరు. అయితే కొంచెం కఠినమైన సమస్యల్ని చూద్దాం. చమన్ గోదాంలో 376 గోధుమ బస్తాలు ఉన్నాయి. ప్రతి బస్తా బరువు 106 కిలోగ్రాములు. 376 బస్తాల బరువుని కనుక్కోండి. మనం కనుక్కోవడానికి ఏం కావాలి? మనకు తెలిసినవి ఏమిటి? గోధుమ బస్తా బరువు 106 కిలోగ్రాములు. బస్తాల సంఖ్య ఎంత? 376. ఇప్పుడు మనం 376 బస్తాల బరువు కనుక్కోవాలి. కాబట్టి ఒక బస్తా బరువుని మొత్తం బస్తాల సంఖ్యతో గుణించాలి. అప్పుడు బస్తాల మొత్తం బరువు = 376 ఇంటూ ఒక్కొక్క బస్తా బరువు ఎంత? అది 106. గుణిస్తే మనం మొదటగా 6తో ప్రారంభిద్దాం. 376 ఇంటూ 6, 6 36. తర్వాత స్థానానికి 3 పోతుంది. 6 ఏళ్ళు 42 ప్లస్ 3 45. మళ్ళీ 4 తర్వాత స్థానానికి పోతే 6, 3 18 ప్లస్ 4 = 22. కాబట్టి సమాధానం ఎంత? 2256. తర్వాత 0తో గుణిద్దాం. సమాధానం 0. చివరిగా 1తో గుణిస్తే 376 ఇంటూ 1 = 376. ఇప్పుడు వీటిని కూడితే సమాధానం 39,856. కాబట్టి 376ని 106తో గుణిస్తే మనకి 376 గోధుమ బస్తాల మొత్తం బరువు వస్తుంది. 376 ఇంటూ 106 = 39,856 కిలోగ్రాములు. కాబట్టి 376 గోధుమ బస్తాల బరువు = 39,856 కిలోగ్రాములు. ఈ సమస్యను ఎలా సాధించామో మరోసారి చూద్దామా? ఒక గోధుమ బస్తా బరువు 106 కిలోగ్రాములు. మనం 376 బస్తాల బరువు కనుక్కోవాలి. 376 ఇంటూ 106 = 39,856. కాబట్టి 376 గోధుమ బస్తాల బరువు 39,856 కిలోగ్రాములు. ఇప్పుడు ఇంకో సమస్య చూద్దామా? ఒక కంప్యూటర్ ఖరీదు 9,685 రూపాయలు. 49 కంప్యూటర్ల ఖరీదును కనుక్కోండి అని మనకి సమస్య ఇచ్చారనుకోండి. ఇందులో మనకి తెలిసినది ఏమిటి? ఒక కంప్యూటర్ ఖరీదు 9,685 రూపాయలు. మనం ఇప్పుడు అలాంటి 49 కంప్యూటర్ల ఖరీదు కనుక్కోవాలి. కాబట్టి మొత్తం ఖరీదు = 9,685 ఇంటూ 49. గుణించడం ప్రారంభిద్దాం. 9తో మొదలెడదాం. 9,685 ఇంటూ 9, 9 5 45. 4ను తర్వాత స్థానానికి పంపితే తర్వాత 9 72 ప్లస్ 4 76. 7ను తర్వాత స్థానానికి పంపి ఆ తర్వాత 9 6 54 ప్లస్ 7 చేస్తే 61. 6ను తర్వాత స్థానానికి పంపితే మళ్ళా 9 9 81. 81 ప్లస్ 6 87. కాబట్టి సమాధానం ఏమిటి? 87,165. తర్వాత 4తో గుణిద్దాం. 9,685 ఇంటూ 4, 4 5 20. 2ను తర్వాత స్థానానికి పంపి అక్కడ 4 8 32, దాంతో కూడితే 34. 3ను పంపి ఆ తర్వాత 4 6 24 ప్లస్ 3 27. మళ్ళా 2ను పక్కకు పంపితే అక్కడ 4 9 36 ప్లస్ 2 38. కాబట్టి సమాధానం 38,740. ఇప్పుడు వీటిని కూడామనుకోండి, ఎంత వస్తుంది? 4,74,565. కాబట్టి 9,685 ఇంటూ 49 = 4,74,565. అంటే 49 కంప్యూటర్ల ఖరీదు = 4,74,565 రూపాయలు. ఈ సమస్యను ఎలా సాధించాం? ఒక్కొక్క కంప్యూటర్ ఖరీదు 9,685 రూపాయలు. 49 కంప్యూటర్ల ఖరీదు అంటే 9,685 ఇంటూ 49. సమాధానం ఎంత వచ్చింది? 4,74,565 రూపాయలు. కాబట్టి 49 కంప్యూటర్ల ఖరీదు 4,74,565 రూపాయలు. గుణకార సమస్యలను ఎలా సాధించాలో మరి మీకు అర్థమైందా? మరోసారి ఈ పాఠాన్ని చూసి సాధన చేయండి.